ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, మాదిగ సామాజిక వర్గం తక్కువ ఉన్నారు, కాబట్టి వర్గీకరణ మార్చేశారు. అప్పుడేమో ఉమ్మడి, ఎందుకు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసుకొచ్చారు. అంటే అక్కడ రాజకీయ ప్రయోజనమే. కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు రిజర్వేషన్ ఏం చేశారు, ఇచ్చామని కాగితం మీద చూపెట్టడం, లేదంటాం, కోర్టు కొట్టేయడం, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ చూపెట్టడం, ఇది అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేపు పొద్దున వచ్చిన తర్వాత ఏ జడశ్రవణం వేసాడు అనుకోండి పిటిషన్, అది జడశ్రవణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు, జడశ్రవణం మావాడు ఎందుకు అవుతాడు తెలుగుదేశం వాడు కదని వీళ్ళు ఇద్దరు కలిసి చేస్తారు. ఈయన ప్రచారం కోసం అయినా సరే చేస్తారు. ఇవన్నీ జరిగేటటువంటి అంటే అందరం చదువుకున్నాడు, అందరికీ రాజకీయ అవగాహన ఉంది, అందరికీ బుర్రలు ఉన్నాయి, అంతా తెలుసు ఇదేం జరుగుతుందని, కానీ ఎదురోళ్ళు దొంగలని ఎవరికాళ్ళు చెప్పుకుంటా మీడియాలో బతికేయడమే, ఇదే నడుస్తుంది. సార్ ఇంకొకటి కూడా, సార్ కూడా మొన్న ఇప్పుడు ఎన్నికల ఆ ఓటర్ల ముసాయిదా జాబితాను October 3 తర్వాత ఎప్పుడో రిలీజ్ చేస్తారన్నట. అసలు అంటే 44 లక్షల ఓటర్లకు సంబంధించి, అంటే అక్టోబర్ నెలాఖరు కాబట్టి ఆ కొత్త జాబితా ప్రకారం వెళ్తాయా ఎన్నికలు, లేదంటే పాత జాబితా ప్రకారం లేదు. వీళ్ళు మొన్న చెప్పడం అయితే ఎన్నికల సంఘం 2025 జాబితా ప్రకారం వెళ్తానండి. లాస్ట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు దాంతోనే వెళ్ళబోతున్నారు. మళ్ళీ ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే ఏమన్నా మారుతుందేమో, కానీ ఈవెన్ అప్పుడు కూడా కుదరదు. ఎందుకంటే అక్టోబర్లోకి సర్ది లిస్ట్ రిలీజ్ చేస్తే మళ్ళీ దాని మీద అభ్యంతరాలు ఈ గోళ ఉంటాయి. అప్పుడు దాదాపుగా డిసెంబర్ జనవరి అయిపోతుంది. కాబట్టి సర్ర ఆధారంగా కుదరదు, పాత ఓటింగ్ ప్యాటర్న్ లోనే పోవాలి.